ఒక అందమైన అడవిలో నది ఒడ్డున ఉన్న చెట్టు దగ్గర ఒక కోతి నివసించేది. ఆ చెట్టు పండ్లతో బాగా నిండి ఉంటుంది. అదే నీటిలో కొంచెం దూరంగా ఒక ముసలి నివసించేది. ఒకరోజు ముసలి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా కోతి అతనికి పండ్లను ఇస్తుంది. ఆ పండ్లు ఎంతో రుచిగా ఉండటంతో ముసలి ప్రతిరోజు అక్కడికి వచ్చేది. ఇద్దరూ మంచి స్నేహితులైపోయారు. పండ్లను పంచుకుంటూ కథలు చెప్పుకుంటూ కాలం గడిపేస్తున్నారు. ఒకరోజు ముసలి భార్య బాగా అనారోగ్యంతో బాధపడుతూ ఉంది. ఆమెకు వారి మిత్రులు కోతి గుండె గురించి చెప్పారు. కోతి గుండె తింటే తన ఆరోగ్యం బాగుపడుతుందని నమ్ముతుంది. నాకు ఆ కోతి గుండె కావాలి, నువ్వు వెళ్ళి తీసుకొనిరా అని తన భర్తను కోరుతుంది. అది తీసుకురాకపోతే నేను ఆరోగ్యంగా మారను. ముసలి తన భార్య కోరికను విస్మరించలేకపోయాడు. తర్వాతి రోజు కోతిని చూసి ఇలా అన్నాడు. ఓ కోతి స్నేహితుడా, ఈరోజు నువ్వు నా ఇంటికి వస్తావా? నా భార్య నిన్ను కలవాలని అనుకుంటుంది. మేము నీ కోసం ఒక విందు కూడా సిద్ధం చేశాము. కోతి ఆనందంతో ముసలి మాటలను నమ్మి వారి ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకొని ముసలి వీపు పైన కూర్చుంటుంది. నదిలో వారి ప్రయాణం మొదలుపెట్టారు. నదికి మధ్యలోకి వచ్చాక, కోతి మిత్రుడా, నన్ను క్షమించు. నిజం చెప్పాలంటే నా భార్య ఆరోగ్యం అంతగా బాగోలేదు. తనకి వారి మిత్రుడు నీ గుండె ఆమెకు ఔషధంలాగా పనిచేస్తుందని చెప్పారంట. అందుకని ఇప్పుడు నిన్ను అక్కడికి నేను తీసుకుని వెళ్తున్నాను. నన్ను క్షమిస్తావు కదూ? కోతి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఏం చేయాలో తెలియక వెంటనే తన సమయస్ఫూర్తిని ఉపయోగించింది. మిత్రమా, ఓస్ అంతేనా? ఇది నువ్వు ముందే చెప్పి ఉంటే బాగుండేది కదా. నా గుండె వల్ల నీ భార్య ఆరోగ్యం బాగుపడుతుందంటే నాకు అంతే చాలు. కానీ నా గుండెను నేను ఎప్పుడు చెట్టులోనే వదిలి వస్తాను. ఇప్పుడు ఎలా? మనం వెనక్కి వెళ్ళి గుండెని తీసుకుని మళ్ళీ వద్దాం పద. ముసలి కోతి మాటలను నమ్మి చెట్టు వైపుకు వెనక్కి వెళ్తుంది. తీరానికి చేరగానే కోతి వెంటనే చెట్టుపైకి ఎగిరి కూర్చుని తప్పించుకుంటుంది. ఓ ముసలి, నువ్వు మూర్ఖుడవి. గుండెని ఎవరైనా శరీరం నుంచి బయటికి తీయగలరా? తీసి ఇంట్లో పెట్టి వస్తారా? నువ్వు నన్ను మోసం చేయాలనుకున్నావు, కానీ నేను నా సమయస్ఫూర్తితో నీ నుంచి నన్ను నేను కాపాడుకున్నాను. కావున ఇప్పుడు నువ్వు వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఇకపై మన ఇద్దరం స్నేహితులం కాదు. మన జీవితంలో అందరూ స్నేహితుల్లాగా కనిపిస్తారు, కానీ అందరినీ నమ్మకూడదు. నిజమైన మిత్రులు ఎవరో తెలుసుకొని స్వార్థపరులకు దూరంగా ఉండాలి.